మొదటి నుంచి కూడా ఇచ్చిన హామీల మీద 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో 6 గ్యారెంటీల మీద ఎప్పుడు కూడా మా పార్టీ అధినేత కేసీఆర్ గారి యొక్క ఆదేశాలతోటి మా నాయకుడు కేటీఆర్ గారు హరీష్ రావు గారు పదే పదే ప్రశ్న వర్షం కురిపిస్తుంటే సమాధానం చెప్పలేక సొల్లు కబుర్లు చెప్పుకుంటా రా కేసీఆర్ ఇకనైనా జ్ఞానోదయం చేసుకుని ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, రైతులకు విత్తనాల మీద కానీ పెంచిన ధరలను తగ్గించాలి, ఎరువుల మీద ధరలు తగ్గించాలి, మార్కెట్లో ధాన్యాలు కూడా దొరుకుతలేవు. ఇప్పుడు విత్తనాల సీజను, మార్కెట్లో విత్తనాలు దొరుకుతలేవు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు విత్తనాలు మార్కెట్లో నెల ముందు స్టాక్ తెచ్చిపెట్టేది, ఏ ప్రాంతాల్లో ఎంత అవసరం ఉంటే అంత ధాన్యం దించేది, ఎరువులు దించేది, అన్ని రకాల సప్లై ఉండేది. కల్తీ లేని విత్తనాలు ఇచ్చింది కేసీఆర్ గారు. ఇలా విత్తనాలు దొరుకుతలేవంటే కల్తీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చినాయి. మొన్న కొన్ని మార్కెట్లో ధాన్యాలను పరిశీలిస్తాను పోతే సార్ మొత్తం తాళి వస్తుంది సార్, ఎందుకంటే కల్తీ విత్తనాలు ఇచ్చారు, ఈ రేవంత్ పాలన మొత్తం కల్తీ విత్తనాలు దొరుకుతున్నాయి, ఏం చేయాలని చెప్పి రైతులు బాదుకుంటారు. కల్తీ ముఖ్యమంత్రి అయిపోయింది ఈ రాష్ట్రానికి. రేవంత్ అంటేనే కల్తీ. అలాంటి ముఖ్యమంత్రిని రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చి మన ప్రాణం మీద పెట్టిండు, మన గొంతుకుల మీద కూర్చోబెట్టి యమునిలాగా ఉన్నాడు. యమునికి మనం వాత పెట్టవలసిన పని సమయం ఆసైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.